ఒక నియంతను గద్దె దించడం ఎలా, అది కూడా యూరప్ నడిబొడ్డున 16 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కిన ఒక లీడర్ను ప్రజలు ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. ఇది హంగరీ కథ. ఒక నియంతను గద్దెదించారు. ఈ మాటలు వినగానే మనకు ఏదో సినిమా కథలా అనిపిస్తుంది గదూ, కాని ఇది నిజంగా జరిగింది. హంగరీని ఏకంగా 16 ఏళ్లు పాలించిన విక్టర్ ఓర్బాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అతని అధికారాన్ని ప్రజలు ఎలా సవాలు చేశారన్నది చాలా ఆసక్తికరమైన కథ. అసలు ఓర్బాన్ ఇన్నేళ్లపాటు అధికారంలో ఎలా ఉండగలిగాడో అదేం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీని వెనుక ఒక పక్కా ప్లానుంది. అధికారాన్నంతా తన చేతుల్లో పెట్టుకోడానికి అతను ఒక 3 దశల వ్యూహాన్ని ఫాలో అయ్యాడు. ఆ వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం. అతని వ్యూహంలో 3 పిల్లర్స్. అవేంటంటే, ఫస్ట్ మీడియాను తన కంట్రోల్లోకి తెచ్చుకోవటం, 2 న్యాయ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవటం, ఇక 3 ఫైనల్గా ఎన్నికల రూల్స్నే తనకు అనుకూలంగా మార్చేయడం. ఇప్పుడు ఒక్కో దాని గురించి వివరంగా చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ మీడియాను కంట్రోల్ చెయ్యడం. ఇదే అతని ప్లాన్లో ఫౌండేషన్. ఎలా చేశాడంటే, ప్రభుత్వ కాంట్రాక్టులన్నిటినీ తన ఫ్రెండ్స్ అయిన బిలీనియర్లకు ఇచ్చేవాడు. వాళ్ళు ఆ డబ్బుతో మీడియా కంపెనీలు కొనేసేవాళ్ళు. సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్ ప్లాన్. 476. ఈ నెంబర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే 2018లో ఏకంగా 476 మీడియా సంస్థలను కలిపి ఒక్క కంపెనీ కిందకి తీసుకొచ్చారు. అంటే దేశంలో దాదాపు 90% న్యూస్ ప్రభుత్వ కంట్రోల్లోకి వచ్చేసిందనమాట. ఇక వాళ్లకు నచ్చిందే వార్త, నచ్చనిది ఫేక్ న్యూస్. సో వాళ్ళు వాడిన ట్రిక్స్ ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా ఫ్రెండ్స్కి కాంట్రాక్టులిచ్చి వాళ్లతో మీడియాను కొనిపించటం, 100ల కొద్దీ మీడియా సంస్థలను ఒక్కటిగా కలిపేయడం. అంతేకాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ చిన్న మీడియా సంస్థకైనా ప్రభుత్వ యాడ్స్ ఇవ్వడం ఆపేశారు. దాంతో ఇండిపెండెంట్ మీడియాకు డబ్బుల్లేక అవే మూతపడిపోయాయి. మొత్తం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతుకలే లేకుండా పోయాయి. సరే, మీడియాను కంట్రోల్ చేశాడు. తర్వాత స్టెప్ ఏంటి? అతని టార్గెట్ న్యాయ వ్యవస్థ. చట్టాన్ని కూడా తన చేతుల్లోకి ఎలా తెచ్చుకున్నాడో చూడండి. న్యాయ వ్యవస్థను మార్చడానికి ఓర్బాన్ వేసిన ప్లాన్ చూడండి. చాలా తెలివైన ఎత్తుగడ. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా జడ్జిల రిటైర్మెంట్ ఏజ్ను ఉన్నట్టుండి 70 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు తగ్గించేశారు. దీనివల్ల ఏమైందంటే, దేశంలో ఉన్న సీనియర్ జడ్జిలలో 20% మంది ఒకేసారి రిటైర్ అవ్వాల్సొచ్చింది. ఇక ఆ ఖాళీలన్నింటినీ తనకు నమ్మకమైన వాళ్లతో నింపేశాడు. అంతేకాదు, నేషనల్ జ్యుడీషియల్ ఆఫీస్ అనే ఒక కొత్త ఆఫీస్ను క్రియేట్ చేశారు. దీనికి అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చారు. కొత్త జడ్జిలు నియమించడం దగ్గర్నుంచి ఎవరినైనా తీసేయడం వరకు అన్నీ ఈ ఆఫీస్ చూసుకుంటుంది. చివరికి తన మీద వచ్చే అవినీతి కేసులను కూడా తన కావలసిన జడ్జికి అప్పగించుకునేంత పవర్ సంపాదించాడు. అంటే న్యాయం కూడా అతని కనుసన్నల్లోనే నడిచేదన్నమాట. ఓకే, మీడియా కంట్రోల్లోకి వచ్చింది, జ్యుడిషియరీ కంట్రోల్లోకి వచ్చింది. ఇక ఫైనల్ స్టెప్, అధికారాన్ని పర్మనెంట్ చేసుకోవడానికి వేసిన ఆఖరి అత్యంత ముఖ్యమైన అడుగు. అదే ఎన్నికల నియమాలను మార్చేయడం. అంటే ఆట గెలవడం కాదు, ఆట రూల్స్నే మార్చేయడం. ఈ మార్పులు చూడండి. పార్లమెంట్ సీట్లను 286 నుంచి సగానికి సగం 119కి తగ్గించేశారు. నియోజకవర్గాల సరిహద్దులను అధికార పార్టీకి లాభం చేకూరేలా తిరిగి గీశారు. అన్నింటికన్నా ముఖ్యంగా 2 రౌండ్ల ఓటింగ్ సిస్టమ్ను తీసేశారు. ఇది చాలా తెలివైన మూవ్. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ రౌండ్లో ఓట్లు చీలిపోయినా సెకండ్ రౌండ్లో ప్రతిపక్షాలన్నీ కలిసి అధికార పార్టీని ఓడించే ఛాన్స్ ఉండేది. ఇప్పుడా ఛాన్సే లేదు. సింగిల్ రౌండ్లో ఓట్లు చీలిపోతే అధికార పార్టీ ఈజీగా గెలిచేస్తుంది. అయితే ఇంత పటిష్టంగా కట్టుకున్న ఈ అధికార సామ్రాజ్యాన్ని సవాలు చేయడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. అతని పేరు పీటర్ మాగ్యార్. ఈ కథలో హీరో అనుకోవచ్చు. అతని జర్నీ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు 2 భిన్నమైన చిత్రాలు కనిపిస్తాయి. ఒకవైపు అపారమైన డబ్బు, మీడియా బలం, ప్రభుత్వ యంత్రాంగంతో ఉన్న ఓర్బాన్, మరోవైపు కేవలం ప్రజల మద్దతుతో క్షేత్రస్థాయిలో మొదలైన పీటర్ మాగ్యార్ ఉద్యమం. ఒకరిది టాప్ డౌన్ అప్రోచ్ అయితే మరొకరిది బాటమప్. మరి ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న మీడియాను మాగ్యార్ ఎలా ఎదుర్కొన్నాడు? అతను చాలా వినూత్నమైన పద్ధతులు ఫాలో అయ్యాడు. గవర్నమెంట్ మీడియాను పూర్తిగా పక్కనబెట్టి సోషల్ మీడియా ద్వారా నేరుగా ప్రజలతో మాట్లాడాడు. దేశమంతా పాదయాత్ర చేశాడు. ఇంటింటికి వెళ్లి వాళ్ల కష్టాలు విన్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రభుత్వంలోని పెద్ద తలకాయల అవినీతిని బయటపెట్టే ఆడియో క్లిప్లను లీక్ చేసి మొత్తం వ్యవస్థ పునాదులనే కదిలించేశాడు.
అసలు మాగ్యార్ దేనికోసం పోరాడుతున్నాడో ఈ ఒక్క నంబర్ చెబుతుంది. వరుసగా 4 సంవత్సరాలు యూరోపియన్ యూనియన్లోనే అత్యంత అవినీతిమయమైన దేశంగా హంగరీ నిలిచింది. ఈ అవినీతి అంటే జస్ట్ లీడర్స్ డబ్బులు తినడం కాదు, ప్రజలకందాల్సిన చదువు, వైద్యం, రోడ్లు ఏవీ అందకపోవడం. అందుకే ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకున్నారు. ఈ అవినీతిపై ప్రజల్లో పెరిగిన ఆ కోపమే ఎన్నికల రూపంలో బయటపడింది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. దేశ భవిష్యత్తును తేల్చే ఎన్నికలు జరిగాయి. ఫలితం అందరి అంచనాలను తలకిందులు చేసింది. పీటర్ మ్యాగ్యార్ పార్టీ ఏకంగా 53.6% ఓట్లతో ప్రభంజనం సృష్టించింది. ప్రజలు మార్పుకు ఓటు వేశారని చాలా స్పష్టంగా తేలిపోయింది. గెలిచిన తర్వాత మాగ్యార్ అన్న మాటలివి. మనమందరం కలిసి హంగరీకి విముక్తి కల్పించాం. ఈ మాటలు ప్రజల్లో కొత్త ఆశను, ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఎన్నికల తర్వాత జరిగిన ఈ సంఘటన చాలా నాటకీయంగా ఉంటుంది. తనను దేశద్రోహి అని, ఏజెంట్ అని ప్రచారం చేసిన ప్రభుత్వ మీడియా ఆఫీస్కి మ్యాగ్యార్ నేరుగా వెళ్ళాడు. అక్కడ ఒక జర్నలిస్ట్ ముఖం మీదే నేను మీ ఛానల్ని మూయిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ క్షణంలో ఉన్న టెన్షన్ ఏంటో మనం ఊహించుకోవచ్చు. సరే, మార్పైతే వచ్చింది. కాని ఇది ఆరంభం మాత్రమే. ఈ విజయం తరువాత దేశం ముందున్న సవాళ్లేంటి? ఇప్పుడు ఏం జరగబోతోంది? చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతోంది. ఒక నిరంకుశుడి అధికార వ్యూహాన్ని ఛేదించిన తర్వాత ఆ దేశం తన ప్రజాస్వామ్య వ్యవస్థను తిరిగి ఎలా నిర్మించుకుంటుందని. ఇది కేవలం హంగరీకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రతి దేశానికి సంబంధించిన ప్రశ్న. స్టార్ హిందీస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.